నల్గొండ జిల్లా సహకార బ్యాంకులో అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. బ్యాంకుల్లో సాగిన అక్రమాల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. సమావేశ ఖర్చులు, ప్రకటనల పేరిట కూడా సొమ్ముల్ని బొక్కేశారు. ఈ అక్రమాల తంతు సాగిన తీరుపై ఈటీవీ పరిశీలనాత్మక కథనం. నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన బడ్జెట్ కంటే అధికంగా నిధులు ఖర్చు చేసేశారు. అందుకు మహాజన సభ ఆమోదం కూడా లభించింది. ఆ క్రమంలో జరిగిన అడ్డగోలు తంతును పరిశీలిస్తే సమావేశాల నిర్వహణకు 6 లక్షలు కేటాయించగా 12,05,230 ఖర్చయినట్లు చూపారు. అధిక సమావేశాలు, ధరల పెరుగుదలే ఇందుకు కారణంగా చూపారు. ఈనాడు ఈటీవీ పరిశీలనలో అసలు అక్రమాల తంతు వెలుగు చూసింది. సమావేశ ఖర్చులను అనామతు ఖాతా నుంచి అడ్వాన్సుగా తీసుకుని 90 రోజుల్లో బిల్లులు జమ చేయాలి. కానీ 2009-12 మధ్య జరిగిన ఖర్చుల పేరిట 2013 ఫిబ్రవరిలో దాదాపు 5 లక్షల సొమ్మును ఒకేసారి డ్రా చేశారు. ఇందులో 3,92,000ను ఆ నెల 18నే వంటశాల యాజమాని సువర్ణ ఖాతాలోకి మళ్లించారు. అదే రోజు ఆ సొమ్ములు ఏజీఎం బిఎల్ఎన్ రాజు ఖాతాలో జమయ్యాయి. జులై 11న కూడా సుమారు 4,50,000 తొలుత సువర్ణ ఖాతాలోకి, ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగి శ్రీనివాసరావు ఖాతాలోనూ పడ్డాయి. ఈ చెల్లింపులు, ఖాతాల గురించే తనకు తెలియదని సువర్ణ చెబుతోంది. మేమెన్నడూ కూడా 30,000, 40,000 కంటే ఎక్కువ తీసుకోలేదు. మాకు 4 రోజులు, 5 రోజులకు ఒకసారి, వారం రోజులు తిప్పినా కూడా మా డబ్బులు మాకు పైసలు రూపాయలు ఇచ్చిండు. రేషన్ కార్డు అడకపోయిండు. నేను జీరాక్స్ కాగితాలు ఇవ్వంటే అయ్యాల మాకు జీరాక్స్ కాగితాలు దొరకలేదు. నేనే తీసుకుంటాలే అని చెప్పి జీరాక్స్ కాగితం శ్రీనివాసరెడ్డి తీసుకోపోయి మళ్ళీ ఒకనాడు భోజనాలు పెట్టినప్పుడు ఇట్లా మా కార్డు పోయింది, ఏడా ఏందని మళ్ళీ ఒకసారి అడిగితే మా దగ్గరనే ఉందని తెచ్చిచ్చిండు. 4-5 నెలల తర్వాత తెచ్చిచ్చిండు. మాకు రామగిరిలో అకౌంట్ లేదు స్వామి, లేదు. అది ఆ సంతకం నాది కాదు. ఇప్పుడు నేను కూడా బాకీలు తెచ్చుకున్నప్పుడు సంతకాలు పెట్టింది ఉంది, నేను చూపిస్తాను. 2011-12లో డీసీసీబీకి వచ్చిన ప్రముఖులకు కాఫీ, టీ, అల్పాహారాల పేరిట సుమారు 62,000 లెక్క రాసేశారు. వాటిని స్థానిక ఉడిపి హోటల్ నుంచి తెప్పించినట్లు బిల్లులు చూపారు. బిల్లుల క్రమ సంఖ్య 103 నుంచి 147 వరకు వరుసగా ఉండటం చూస్తే ఈ నకిలీ వ్యవహారం తెలిసిపోతుంది. నాకు గుర్తు తెలిసి నేను 15 ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి. నేను ఇంతవరకు ఆ బ్యాంక్ అయితే లంచ్ చేయలేదు. ఆ షాప్ కూడా మా దానికి హోటల్ కి లంచ్ కి రారు. మనం ఎవరైనా కంపెనీ బిల్ అడిగారు అనుకోండి, ఒకటి తప్ప 2 ఇస్తాం. 10-15 బిల్ అంటే ఎవరికి ఇయ్యం. మన ప్రాబ్లం అయితే ఇలాంటిది ఏమైనా ఉందనుకో ప్రాబ్లం అయితే సీరియస్ బిల్స్ అయితే ఎవరు తీసుకోపోరు. ఆయన అంత బిల్ కూడా మనం ఒకరి పర్సన్కి ఎప్పుడు ఇవ్వం. ఇన్ని వేలు కూడా మన వల్ల కాదు. అది ఇక వాళ్ళే ఏమైనా కుంభకోణం తప్ప మనం ఏం లేదు. బిల్ సిగ్నేచర్ ఉందనుకోండి, ఎవరిదైనా టాలీ చేయవచ్చు, కానీ ఒట్టి ఎట్లా రాసుకోవచ్చు కదా సార్, అట్లా అంటున్నాం మేము. ప్రకటన ఖర్చుల్లోనూ బ్యాంకు అధికారులు చేతివాటాన్ని ప్రదర్శించారు. కేవలం 5 లక్షలకే బడ్జెట్ ఆమోదం ఉండగా అదనంగా 4.5 లక్షలకు పైగా ఖర్చు చేశారు. డిపాజిట్ల సేకరణ కోసం చేసిన ప్రచార ఖర్చులుగా మహాజన సభ ఆమోదం పొందారు. మొత్తం 9,97,000 ఖర్చు కాగా 6,82,347 రూపాయలకే బిల్లులు చూపారు. ఈ లావాదేవీల ఓచర్లపై సహాయకుని సంతకం కూడా లేకుండా నేరుగా మేనేజర్ సంతకం చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో పాలక మండలి సభ్యులు, ఉన్నతాధికారుల హస్తమున్నట్లు తెలుస్తోంది.